పావురంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. చాలండి. ఈ పావురం అనేది పావురము లేక అక్కడక్కడ గువ్వ అని కూడా వాడారు. పావురము జాతిలోనిదే గువ్వ అనేది కూడా. దేవుని సన్నిధిలో పాత నిబంధనలో బలి అర్పించేటప్పుడు ఏమి ఇవ్వాలి దేవుడికి, ఏమి ఇవ్వకూడదనే లిస్ట్ ఉంది. పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో బలి అర్పించేటప్పుడు ప్రియ దేవుని బిడ్డల కలిగిన వాళ్ళు, కాస్త డబ్బున్న వాళ్ళు అయితే మేకను కానీ, కోడిని కానీ, ఆవుని కానీ, పెయ్యని కానీ అర్పించవచ్చు. కాస్త లేని వారు అనుకోండి, ఏమర్పించాలి అంటే పావురము కానీ లేక గువ్వను కానీ అర్పించాలి. జాగ్రత్తగా కనుక ఈ మాటలు ఇక్కడ మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త ఒకసారి చదువుదాము. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుదాము. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రం నందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రం నందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చాలండి. పాత నిబంధన గ్రంథంలో ఉందట. ఏమనుందో తెలుసా అండి? దేవాది దేవుడు వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు అంటే, మీలో ఎవరికైనా మగపిల్లవాడు గనక పుట్టినట్లయితే ఆ మగపిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఒక మగపిల్లవాడు గనక మీకు పుట్టినట్లయితే దేవునికి ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయాలి. జాగ్రత్తగా వినండి. అలాంటి సమయంలో మీరు ఏమివ్వాలి అంటే, ఇందాక మాట్లాడుకునే విధంగా ఆవునివ్వచ్చు డబ్బున్నోళ్ళైతే, లేదా గొర్రెనివ్వచ్చు. లేదు అనుకుంటే ఫార్మాలిటీ ప్రకారంగా పావురాని కానీ గువ్వను కానీ దేవుని సన్నిధిలో అర్పించాలి. అది మొదటి విషయం. ఎందుకు అర్పించాలి అని అంటే, మీకు పుట్టింది మగబ్బాయి గనక, మగపిల్లవాడు గనక ఆ బిడ్డ దేవునికి ప్రతిష్ఠత చేయాలి. మగపిల్లవాడే కాదు, జంతువులలో కూడా మగదయ్యి గనక ఉన్నట్లయితే దేవునికి అర్పించాలి. ఎక్కడ రాశారు ఆ మాట పాత నిబంధనలో? ఒకసారి వెళదాం, అక్కడికి వెళ్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి. ఇశ్రాయేలులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 13వ అధ్యాయము ఒకసారి 13వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరికి మగబిడ్డ పుట్టినా కానీ లేక మీ పశువులలో మగదైనా కానీ ఎవరికి ప్రతిష్ఠ చేయాలట? అది దేవునికి ప్రతిష్ఠ చేయాలి. తరువాత ఒకవేళ గనక జంతువులైతేనేమో దాన్ని దేవుని సన్నిధిలో ఏమివ్వాలి అంటే బలిగా అర్పించేయాలి. జాగ్రత్తగా వినండి. మీకు గొర్రెలలో ఫస్ట్ గొర్రె పుట్టింది, అది దేవునికి ఏం చేయాలి? బలి అర్పించేయాలి. మరి అబ్బాయి పుడితే అబ్బాయిని కూడా బలి చేయాలా? లేదు 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 లేదు. బైబిల్లో ఎక్కడా పిల్లల్ని బలిమ్మని బైబిల్లో రాయబడలేదు. మగపిల్లవాడైతే ఏం చెయ్యాలి అంటే వెల ఇచ్చి కొనుక్కోవాలి. ఏం చెయ్యాలట అండి? వెల ఇచ్చి కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకో విషయం,
పశువులలో ఏదైనా మొగది దేవునికి ఇచ్చేయాలా? లేదన్నీ ఇవ్వకూడదు. మళ్ళా పవిత్రమైనవి అయితేనే దేవునికి ఇవ్వాలి. గాడిద ఉంది, గాడిదని ఇవ్వకూడదు. గాడిది ఫస్ట్ పిల్ల పుట్టుద్ది కదా, దాన్ని ఇవ్వకూడదు. దానికి బదులుగా గొర్రె పిల్లను ఈ మధ్య మనం మాట్లాడాము, మట్లాదివారం రోజు మాట్లాడాం. గొర్రె పిల్లను గాడిదకి బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలి. ఒకవేళ గొర్రె పిల్ల లేదు మా దగ్గర, మా దొడ్డులో గొర్రె పిల్ల లేదు, నేను గొర్రె పిల్లని ఇవ్వలేను. మాట్లాడితే మాకు ఎక్కువ గాడిదలు పడుతున్నాయి. ఆ గాడిదకి బదులుగా నేను దేవుడికి ఏమి ఇవ్వాలి అంటే గొర్రె పిల్లని ఇవ్వాలి. మళ్ళా ఇంకో గాడిద పిల్ల పుట్టింది, మళ్ళా గొర్రె పిల్లలు ఇవ్వాలి. నా గొర్రెల జాతి మా ఇంట్లో లేదు. అప్పుడు ఏం చేయాలట? ఈ యొక్క గాడిదని మెడ విరగొట్టి పారవేయవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పశువులలోనైతే పవిత్రమైన వాటిని, తొలుచూలు వాటిని దేవునికి అర్పించాలి. అలాగే మగపిల్లల్లో మనుషుల్లో పుట్టారనుకోండి, వెల ఇచ్చి కొనుక్కోవాలి. ఎంత వేల ఇవ్వాలి అనేది కూడా ఉంది బైబిల్లో. ఎంత వేల ఇవ్వాలి చూడండి, బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులలోదేమి జంతువులలోదేమి వారి యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలుచూలు నీదగును. అయితే మనుష్యుని తొలుచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. ఆ పవిత్ర జంతువుల తొలుచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తొలపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇశ్రాయేలీల కాలంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, మీరు మందిరంలోకి బిడ్డను తీసుకురావాలి. మందిరంలోకి మీ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డని మీరేం చేయాలి? వెల ఇచ్చి కొనుక్కోవాలి. ఎంత వేల ఇవ్వాలట? అక్కడ ఎంత ఉంది? 5 తులముల వెండిచ్చి వాటిని విడిపింపను. తులము 20 అంటే మీరు చెప్పకూడదు, మాకు మేమండి 200 అంటాం, పాడుకుంటాం. మా చుట్టాలు 300 అంటారు. లాస్ట్కి మేము ఎంత అంటామంటే 500 అని పాడుకొని తీసుకెళ్ళిపోతాం. మనకి ఎక్కువ ముందే మాట్లాడేసుకున్నాగా, పిల్లోడు బ్రతకని పరిస్థితులలో మేము దేవుడి సన్నిధిలో అనుకున్నామండి. ఏమనుకున్నాం? కొనుక్కుందామని అనుకున్నామండి అని అంటారు. అన్నాక వాళ్ళే రేటు కూడా నిర్ణయించుకుంటారు. ఎంతకీ కష్టకాలములో ఆ బిడ్డ బ్రతకనప్పుడు ఏం మొక్కున్నారు అంటే ఒక 500 రూపాయలు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నాం. పాట పెడతారు ఇక్కడ. ఫస్ట్ మీ కుటుంబంలో ఎవరైనా అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయిని దేవుని సన్నిధి తీసుకురావాలి. అదే గొర్రెనైతే గనక బలి ఇచ్చేయాలి, ఆవునైతే బలి అర్పించేయాలి. అదే గాడిదనైతే గాడిదని ప్రక్కన పెట్టి దాని ప్లేసులో గొర్రెని దేవునికి ఇవ్వాలి. అదే మనుషులలో మగబిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డని వెల ఇచ్చి కొనుక్కోవాలి. అందుకని యేసుక్రీస్తు పుట్టాడు గనక మరియకి, ఆ మరియా యోసేపులు యేసుప్రభుని తీసుకొని ఎక్కడికి వచ్చారు అంటే దేవాలయానికి వచ్చారు. ఈ దేవాలయానికి వచ్చి వారు గువ్వలను ఎందుకు ఇచ్చారు అంటే మగబిడ్డని ఇచ్చారు గనక దేవునికి బలి ఇవ్వడానికి. రెండో కారణం ఉంది. వారు బలి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే నేను జ్ఞాపకం చేస్తాను, ఒక్కసారి చూడండి. 2 కారణాలు ఉన్నాయి. లేవియ కాండము, అది చెప్పి నేను ముందుకు వెళ్తాను. 12వ అధ్యాయము, లేవియ కాండము 12వ అధ్యాయము 1 నుంచి కొద్ది వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్షశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఎన్ని రోజులండి? పాత నిబంధన ప్రకారంగా ఆవిడ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 33 దినాలు పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించకూడదు. ఇంకా ఎలా ఉండాలి అంటే ఆ పురుడితో ఉన్న దినాలు ఆ కింద చూద్దాం, చూడండి.
ఆడపిల్లను కనినేడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురుటాలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మిగిలిన భాగమంతా కూడా చదివినట్లయితే ఇప్పుడు మరియా యోసేపులు ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే, ఆ పావురాన్ని కానీ ఎందుకు తీసుకెళ్లారు అంటే, ఈవిడికి 40 రోజులైని అనగా శుద్ధి దినాలు వచ్చినాయి గనక నేను అపవిత్రత నుంచి బయటకు వచ్చాను అని అనడానికి దేవునికి బలి అర్పించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. పుట్టిన బిడ్డ అపవిత్రుడవుతాడు, తల్లి కూడా అపవిత్రురాలు అవుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అపవిత్రుడు కాదు. ఎందుకు యేసుక్రీస్తు అపవిత్రుడు కాదు అంటే, మరియా యోసేపు ద్వారా యేసుక్రీస్తుకు జన్మనివ్వలేదు కనుక ఆవిడ ఇప్పుడు యేసు ప్రభువారి కోసం కాదు ఈ పావురు పిల్ల. ఎవరి కోసం ఇస్తుంది అంటే తన కోసం ఇచ్చుకుంటుంది. మరియ కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టిన ఆవిడే కదా. ఆవిడ శుద్ధి అవడానికి దేవునికి బలి అర్పిస్తుంది ధర్మశాస్త్ర ప్రకారంగా. యేసు ప్రభువారి కోసమైతే ఏమి అర్పించవసరం లేదు. ఆయన ఎక్కడా కూడా అపవిత్రత అనేది ఆయనలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కంపల్సరీ బలిలో దేన్ని చేర్చాలి అంటే పావురాన్ని చేర్చాలి. బలి అర్పణ అనేది దానిలో పావురం ఉన్నది కనుక ఇంకా కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే చూడండి.